ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు పూజ చేయలేని పరిస్థితిలో ఉంటారు కొంతమంది మహాశివరాత్రి రోజు. ఇప్పుడు అలానే దేవుడి అనుగ్రహం అనేది మనకి రావాలి అంటే అసలు ఏ విధంగా చేయాలమ్మా ఆ రోజు? భక్తి ప్రధానం అమ్మ. మనం ఎంతసేపు చేసామన్నది కాదు, ఎంత భక్తిగా చేసామన్నది చూస్తాడు భగవంతుడు. అది ఈశ్వరుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, అమ్మవారు కావచ్చు, హనుమంతుడు కావచ్చు, గణపతి కానీ ఎవరైనా సరే, ఏ శక్తి అయినా సరే, ఏ భగవంతుడైనా సరే, ముందు మనం సమర్పించే దానికంటే కూడా మనం సమర్పించే భక్తి ఎంత మేరకు ఉన్నది అన్నది గమనిస్తారు. శరీర మాధ్యం కడుధర్మ సాధనం. మనకు శరీరం సహకరించినంత వరకు మాత్రమే మనం ఉపవాసం కానీ జాగరణ కానీ ఇత్యాదులన్నీ కూడాను చేయాలి అని చెప్తారు. మన శరీరాన్ని శుష్కింప చేసుకోకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే మనలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, అందుకని చెప్పి ఇబ్బంది పెట్టేటటువంటి హక్కు మనకి లేదు. ఈ వాళ్ళ కాలమాన పరిస్థితులు బట్టి గమనిస్తే ప్రతి వారికి బీపీలు, షుగర్లు ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి. చిన్న ఏజ్ అని లేదు, పెద్ద ఏజ్ అని లేదు. తినేటటువంటి ఆహారము, ఈ ఒత్తిళ్ళు, కొంత స్వయంకృతాపరాధం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మనకి సమయపాలన అనేది ఒకప్పటి వారి పూర్వీకుల్లాగా మనకి లేదు. వారు తిన్న ఆహారం స్వచ్ఛమైంది తిన్నారు, దానికి మన చేతుల్లో లేదు, మనం ఏమీ చేయలేం. మన చేతుల్లో ఉన్న వాటిని కూడా మనం ఇబ్బంది పెట్టుకుంటున్నాం. అంటే సమయపాలన, టైం మెయింటెనెన్స్ అది లేదు మన దగ్గర. అలా దానివల్ల కొన్ని ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు వస్తున్నాయి. సరే, పరమేశ్వరుని ఏ విధంగా ఆరాధించాలి అని అంటే, ఉండగలిగితే పూర్తిగా ఉపవాసం ఉండటం ఒకటి. లేని పక్షంలో ఏదైనా సరే అల్పాహారం తీసుకొని, పళ్ళు పాలు ఇత్యాదులు తీసుకొని ఉండటం. చక్కగా ఇంత పిండి లాంటిది చేసుకొని అప్పటికప్పుడు చేసినటువంటి రోటి పచ్చడి ఉంటుంది, అంటే నిల్వ పచ్చళ్ళు కాకుండా, ఊరగాయలు అంటారు కదా, అవి కాకుండా, జాడీల్లో ఉన్న ఊరగాయలు కాకుండా అప్పటికప్పుడు చేసినటువంటి రోటి పచ్చడి ఏదైతే ఉందో అది వేసుకొని కొంచెం పిండిలాగా చేసుకొని తినవచ్చు. అలా, ఎందుకంటే మన శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోకూడదు. అన్నానికి భిన్నంగా మాకు అన్నం తినాలనిపించట్లేదండి, కానీ నేను ఉండలేకపోతున్నానండి, మరి ఇట్లా ప్రత్యామ్నాయంగా ఈ విధంగా ఇటువంటి ఆహారం స్వీకరించవచ్చా అంటే చక్కగా తినచ్చు, అలా ఇబ్బంది ఏమీ ఉండదు. సరే, మరి దీనికి ఏదైనా కథ ఉందా అంటే, మనకు ఒక కథ, ఒక బోయేవాడు, అతను బోయేవాడి పని ఏముంటుందమ్మా, వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళి ఆ జంతువులను చంపేసి ఇచ్చేస్తుంటాడు. ఆ విధంగా ఆ రోజు అతను వేటకు వెళ్ళాడు. వెళ్తే అతనికి ఏమీ దొరకల. మరి ఇతని ఆహారాన్ని తీసుకెళ్తేనే కుటుంబాన్ని పోషించాలి, మరి సరే ఏమీ దొరకట్లేదని చాలా బాధపడతాడు. ముందు రోజంతా కూడా ఏమీ దొరకలేదు. ఈ వ్యాధుడికి ఏమీ దొరకకపోతే ఆ రోజంతా కూడా ఎదురు చూస్తాడు, దొరకలేదు. సరే, కొద్దిగా దూరం వెళ్ళంగానే చిన్న కొలను కనపడుతుంది. ఓహో, ఇక్కడ ఏదో కొలను ఉంది కదా, ఈ కొలను దగ్గర మనం నుంచున్నామంటే కనుక వాటిలో నీళ్లు తాగటానికి ఏవైనా సరే జంతువులు వస్తాయి కదా, వాటిని వేటాడచ్చు అని చెప్పి అనుకుంటాడట. సరే, ఏమీ రావు. కానీ ఎప్పటికో సాయంత్రం సమయానికి ఒక లేడీ వస్తుంది, జింక వస్తుంది. జింక వచ్చి అక్కడ దాహార్తిని తీర్చుకోవడానికి వస్తే ఇతను వేటకు చంపబోతే నువ్వు ఇలా నన్ను చంపడం భావ్యం కాదు అని మనుష్య రూపంలో మాట్లాడుతుంది. ఇదేంటి, నువ్వు జంతువువి, లేడీవి కదా, నువ్వేమిటి మనుష్య రూపంలో మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యపోతాడనమాట. లేదు, నేను ఈ విధంగా గర్భవతిని అని చెప్పి, నేను ఏదైతే నా గర్భంలో ఉందో ఆ శిశువుని నా బంధువులకు అప్పచెప్పేసి నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్తాను. కొంచెంసేపు అయిన తర్వాత ఈ మగ లేడీ కూడా, జింక కూడా వస్తుంది. వస్తే అదేవిధంగా మనుష్య రూపంలో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మనుష్య రూపంలో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతాడు. మళ్ళీ వెళ్ళి, నా భార్య ప్రసవం అయిన తర్వాత నేను అది బంధువులకు అప్పచెప్పేసి వస్తాము, మళ్ళీ నీకు ఆహారంగా ఉంటాము అని చెప్తాడు. అట్లా ఇంకొక జింక, అట్లా 3 జింకలు జరుగుతాయి అన్నమాట. సరే, ఇతను ఏమనుకుంటాడు, వస్తాడు కదా అని చెప్పి తర్వాత రాత్రిపూట రాలేదు, తెల్లవారి కదా మళ్ళీ వీళ్ళు రావాల్సింది. ఎందుకంటే రాత్రికి ప్రసవమై మళ్ళీ తెల్లవారు కానీ రాలేరు. రాత్రంతా ఇంకా మరి వాళ్ళు వస్తా అన్నారు కదా, ఇతను ఎదురు చూస్తుంటాడు. ఎదురు చూస్తున్నప్పుడు ఏం చేస్తాడు, ఊరికే ఉండలేడు కదా అని చెప్పి ఏమన్నా వస్తాయేమని ఏం చేస్తున్నాడు, చెట్టు పైన నుంచున్నాడు. ఆ చెట్టు ఏం చెట్టు అంటే మారేడు చెట్టు. మనిషికి ఏమిటంటే ఎప్పుడు ఖాళీగా ఉండరు, ఏదోటి గిల్లుతూనే ఏదోటి చేస్తూనే ఏదోటి. అతను ఏం చేస్తున్నాడట, ఆ మారేడు చెట్టు మీద ఉండి దాని మీద నుంచి ఆకుల్ని ఇట్లా తుంపుతున్నట్ట. తుంపి కింద పడేస్తున్నట్ట. కింద పడేస్తుంటే కింద ఏముందయ్యా అంటే స్వయంభూలింగం ఉంది అక్కడ. ఆ లింగం పైన పడుతోంది.
ఆ తర్వాత కంటికి ముంటికి ధారగా ఏడుస్తున్నట్ట. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను ఆహారం తెస్తానని అని తన కుమారుడి పేరు కూడా లింగట్ట. లింగడు ఏం చేస్తున్నావురా, లింగడు ఏం చేస్తున్నావురా అని లింగడు 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 అంటూనే ఉన్నట్ట. తెల్లవారు కంటికి నీటిగా ధారగా ఏడుస్తున్నాడు కదా, ఆ నీళ్ళన్నీ వెళ్ళి శివుడి మీద పడతాయట. ఏమైంది, అభిషేకం అయిపోయింది. ఇట్లా గిల్లుతున్నాడు, ఆ దళాలు వచ్చి వాటి మీద పడ్డాయి. దళ అంటే పత్రితో పూజ అయిపోయింది. తర్వాత ఆలోచిస్తున్నట్ట. ఆలోచిస్తూ ఇంకా ఏమనుకుంటున్నాడు, మామూలుగా వేరే ఆలోచన లేడు. లింగడు లింగడు అంటే శివుణ్ణి స్మరిస్తున్నాడు కదా. ఆ విధంగా 1వ జాము 2వ జాము 3వ జాములో ఈ విధంగా ఒక్కొక్క జాములో అతని పూజ అయిపోయింది. తెల్లవారింది. తెల్లవారిన తర్వాత ఇతనికి ఏ విధంగా అయితే మాట ఇచ్చారో అదే విధంగా జింకలు వచ్చినాయట. మమ్మల్ని ఆహారంగా స్వీకరించారంటే అప్పుడు ఈ వ్యాధుడు, ఈ బోయేవాడు ఏం చేస్తాడట, మనసు మారిందిట. నేను మనిషిని, నాకు జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, కానీ నేనేం చేశాను, జ్ఞానంతో ఆలోచించలేదు. ఇన్ని రోజులు చాలా తప్పు పని చేశాను. ఎన్ని జీవుల్లో వేటతో నేను ఆహారంగా నేను తింటమే కాక నా కుటుంబాన్ని అంతా ఇచ్చేసాను అని చెప్పి, మీకున్నటువంటి ఇది నీతి న్యాయం నాకు లేకపోయింది అని చెప్పి బాధపడి జ్ఞానోదయం అవుతుందట. అప్పుడు ఆ తర్వాత అతనికి ఆశాంతంలో పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడట. అనుగ్రహించి ముందర వచ్చినటువంటి జింకలు ఏమిటి అనంటే వాళ్ళు శాపవశాత్తుగా అప్సరసలు అన్నమాట. వాళ్ళు ఆ అప్సరసలు కాస్త ఈ విధంగా హిరణ్యాక్షుడు మాయలో పడి ఈ జింకలుగా మారతారనమాట. పరమశివుడు చెప్తాడట, ఒక బోయవాడి చేతిలో మీకు ఈ విధంగా ముక్తి కలుగుతుంది అని చెప్పి. ఆ ఆకాశంలో ఉండేటటువంటి మృగశిర నక్షత్రాలు ఏమిట, ఈ మృగశిర నక్షత్రాలు ఇవి అని చెప్తారు. దాని వెనకాల ఉండే నక్షత్రమే ఈ బోయేవాడు అని. అంటే ఇతను కావాలని చేశాడా ప్రయత్నపూర్వకంగా? లేదు, ప్రయత్నపూర్వకంగా చేయలేదు. కానీ ఇంతటి ముక్తి మోక్షాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. అంటే మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసినా కూడా ఈశ్వరుడు మనం ఏదైతే కోరుకున్నామో అది ముక్తి కావచ్చు, మోక్షం కావచ్చు, లేదు నాకు ఈ ఇహంలో చాలా కోరికలు ఉన్నాయి అనుకుంటే అవన్నీ కూడాను మనకి నెరవేరుతాయి అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. అవునా? అవును, చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు.